నమస్తే, వీధుల స్వాగతం. లక్ష్యం సమాజితం. నగర పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. మరి బడంగపేటలో ఉన్నటువంటి నగర పంచాయతీలో అల్మాస్గూడ నుంచి మరి చాలా ఏవైతే హామీలు ఇచ్చినటువంటి లాస్ట్ పాలకవర్గం మరి అవన్నీ నెరవేరలేదని మనతోటి వాటి గురించి చర్చించడానికి మరి బీజేపీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ రామిడి సూరకరారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరి బడంగపేట విషయాలు, మరి వారు ఏ రకంగా ముందుకెళ్తున్నారు, ఈ అంశాల గురించి మన విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, రామిడి సూరకరారెడ్డి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? అయితే చూసినట్టయితే మీరు స్పోర్ట్స్ సెల్ కన్వీనర్గా పనిచేస్తున్నారు. మీ పార్టీ తరఫున ఈ పోస్టు అంటే మామూలుగా ఏ రకంగా ఉపయోగపడేది ప్రజలకు? అంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఈ పోస్ట్ అనేది ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడం లేదు. ఓకే. ఆ క్రీడాకారులను ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ తరఫున యువతను ఎంకరేజ్ చేయడానికి మాకు ఈ బాధ్యత ఉపయోగపడుతుందని. అయితే ఇప్పుడు నగర పంచాయతీ మీది బడంగపేట నగర పంచాయతీ. అయితే ఈ నగర పంచాయతీలో మీరు అల్మాస్గూడ మరి లాస్ట్ టైం ఇచ్చినటువంటి చాలా ఏవైతే హామీలు ఉన్నాయో అవి నెరవేరలేదని ముందుకు వచ్చారు. మొదట పేద ప్రజలకు 60 గజాల స్థలం, మరి ఈ హామీ ఎంతవరకు నెరవేరింది? అల్మాస్గూడ గ్రామంలోని బడంగపేట నగర పంచాయతీ సంబంధించి 3 వార్డులు ఉంటాయి. 7, 8, 9 వార్డులలో. ఓకే. గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సబితాయిందర్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగింది. ఆమె అప్పుడు నేను మీ అందరికీ కూడా 60 గజాల పట్టాలు ఇస్తాను అని చెప్పి వారితో అప్పుడు ఓట్లు వేయించుకొని చెప్పడం జరిగింది. ఓకే. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అల్మాస్గూడ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో ఓకే వారందరికి కూడా పేద ప్రజలందరూ కూడా పట్టాలు ఇస్తానని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేసుకోవడం జరిగింది. అప్పుడే ఇప్పుడు ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందే, ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందు మొత్తం 60 గజాలు ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ కౌన్సిలర్, అంటే అప్పుడే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజలు, పేద ప్రజల దగ్గర నుంచి 50,000, 30,000, 40,000, లక్ష రూపాయల వరకు కూడా ఎంతమంది దగ్గర ఉండొచ్చు, సుమారు ఒక 700 మందికి తీసుకున్నారు. ఓకే. మీ అల్మాస్గూడ పరిధి ఏ వార్డు అది? 7, 8, 9 వార్డు, 3 వార్డులలో అల్మాస్గూడ విలేజ్ సంబంధించి అందరి దగ్గర కూడా తీసుకోవడం జరిగింది. ఈ జాగా ఎక్కడ? ఇది 60 గజాల జాగా సర్వే నెంబర్ 138 సర్వే నెంబర్. ఓకే. అల్మాస్గూడ ఉంటుంది. కొంతమందికి ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006-7లో ఇవ్వడం జరిగింది. ఓకే. అయితే మిగిలిన ప్లాట్లను వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీలు, వీళ్ళు వార్డు మెంబర్లు మిగతా పొలాన్ని కూడా 30 ఎకరాల పొలాన్ని, 30 ఎకర్స్, ఓకే, 100 కోట్ల విలువ చేసే పొలాన్ని బై నెంబర్ వేసి అమ్మి ప్రయత్నం చేయడం జరిగింది. ఓకే. దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అప్పట్లో అడ్డుకోవడం జరిగింది. అయితే అప్పుడు మళ్ళీ సబితాయిందర్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఉండి వీళ్ళకి అండదండగా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి అండదండగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఇప్పుడు కౌన్సిలర్గా మళ్ళీ మేము గెలిస్తేనే మీకు ఈ పట్టాలు వస్తాయని చెప్పి ఒక భయభ్రాంతులకు గురి చేసి అప్పట్లో వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం జరిగింది. అంటే 2014 ముందు, 2014లో 13-14. మరి ఈ పట్టాల విషయానికి వస్తే మరి కొంత భూమి కూడా ఆక్రమించుకున్నట్టుగా తెలుస్తుంది కదా, దాని గురించి ఏమన్నా? మేము ఆ భూమి ఆక్రమించుకున్న దాని గురించి మేము కలెక్టర్ గారికి తీసుకుపోయినా, ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయినా, వారిపై ఇప్పుడు కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతవరకు కబ్జా అయ్యింది జరిగింది. ఇంకా మిగతా స్థలాన్ని అట్లాగే ఉంచారు. ఇంకా ఇస్తామని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. ఓకే. పట్టాలు ఇవ్వలేదని. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రస్తావన ఎలా ఉంది? డబుల్ బెడ్రూమ్ 2014 ఎన్నికలు గెలిచారు వీళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో రావడం జరిగింది. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఉన్న ఇల్లు ఎవరి దగ్గర మేము డబ్బులు తీసుకున్నారు వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకున్నారు కదా, ఇంత పట్టాలు ఇస్తామని చెప్పి. ఓకే. వీళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ మీ అందరికి ఇప్పుడు 60 గజాల పట్టాలు ఇవ్వట్లేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. ఓకే. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో పోతున్నాం, మీరందరూ మా ఎంబడి రండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా కొంతమంది వాళ్ళ ఎంబడి తీసుకొని టీఆర్ఎస్ లో కలవడం జరిగింది. ఓకే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరు కూడా 5 years అయిపోయింది, వాళ్ళ పాలకవర్గం కూడా అయిపోయింది. ఓకే. కానీ ఇప్పటివరకు ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇవ్వలేదు, 60 గజాల పట్టాలు ఇవ్వలేదు. అయితే ఇంటింటికి వాటర్, కృష్ణ వాటర్ ఇస్తాను కూడా ఒక వాగ్దానం చేసినట్టు అనిపిస్తుంది. మరి అదెంత వరకు ఉంది? దాంట్లో నిజం ఏమైనా ఉందా లేదా? కృష్ణా వాటర్ మా విలేజ్ పక్క నుంచి బిఎన్ రెడ్డి నుంచి కృష్ణా వాటర్ పెద్ద లైన్, మెయిన్ లైన్ పోతుంది. ఓకే. అక్కడ వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్స్ మేము ఇక గడ్డ మీద కుర్చీ చేసుకొని కాలడ్డం పెడితే అల్మాస్గూడ నీళ్ళు తెస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఫ్రీగా కృష్ణ వాటర్ ఇస్తాం, అయిపోతుంది ఖచ్చితంగా. అప్పుడే పార్టీ, అప్పుడు ఇది టీఆర్ఎస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు 6 నెలలకు ఒక పార్టీ మారుతా ఉంటారు. ఓకే.
ఏ పార్టీలో ఉంటారో వాళ్ళకే తెలియదు. ఓకే. తీలకృష్ణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, మేము నీళ్ళు తీస్తామని చెప్పారు, కానీ నీళ్లు మాత్రం ఏ ఒక్కరికి కూడా నీళ్ళు ఇవ్వలేదు వీళ్ళు. డ్రైనేజ్ వ్యవస్థ ఏమన్నా? డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానం, ఇంకా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతే. అదే అక్కడ ఏదైతే 2014 ఉందో 2019లో కూడా అలాగే, ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. ఏం చేయలేదు, ఏమి కూడా చేయలేదు. ప్రతి కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కాలనీలకు సీసీ రోడ్లు, ఇప్పుడు కాలనీలు ఏర్పడి సుమారు 10-15 సంవత్సరాలు అవుతుంది గ్రామంలో. 10-15 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా ఒక సీసీ రోడ్ వేయలేదు, డ్రైనేజ్ వేయలేదు, వాటర్ లైన్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు కూడా కనీసం ఒక వాటర్ లైన్ కనెక్షన్ కూడా కొత్త లైన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఎన్నికలు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కొత్తగా మిషన్ భగీరథ కాకతీయ పేరు చెప్పి పైప్ లైన్ వేసినారు. ఆ ఉన్న మట్టి రోడ్లను కూడా మొత్తం తొగి పడేసినారు తప్పించి పైప్ లైన్ ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు ఈ రోజు కూడా. అదే పన్ను ఇంటి ట్యాక్సీ కూడా రద్దు చేస్తామన్నట్టుగా ఏదో మాట్లాడినట్టు ఐడియా ఉంది. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు తక్కువగా ఉండే ఇంటి పన్ను, మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత దాన్ని జిహెచ్ఎంసీ కన్నా ఎక్కువ చేసింది. ఈరోజు జిహెచ్ఎంసీలో కూడా తక్కువ ఉంది వాస్తవ ఇంటి పన్ను, కానీ మా మున్సిపాలిటీ మాత్రం జిహెచ్ఎంసీ కన్నా ఎక్కువ వసూలు చేస్తా ఉన్నారు. ఈరోజు గృహకల్ప రుణాలు మాఫీ అని, గృహకల్ప రుణాలు మాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు అయిపోయింది. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అవి వాటిని ఓపెన్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అల్మాస్గూడలో సర్వే నెంబర్ 131 వస్తుంది. ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు అయిపోయి కూడా సుమారు 10 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఆ పీరియడ్ కూడా గృహకల్ప మంజూరు చేసి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి సబితాందర్ రెడ్డి గారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అది హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేయలేదు. తర్వాత తీగల రెడ్డి గారు వారు ఎమ్మెల్యే వచ్చారు. వాళ్ళు కేసీఆర్ ఏం చేస్తామని చెప్పి అనేక సార్లు అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి హామీలు ఇవ్వడం, ఓట్లు వేయించుకోవడం పోయినారు తప్పి మళ్ళీ మొన్న సబితాందర్ రెడ్డి గారు మళ్ళీ వచ్చారు అదే ఇష్యూ మీద. మళ్ళీ మొన్న అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ మా రుణాలు మాఫీ అవుతాయని చెప్పి సబితాందర్ రెడ్డి గారు కొట్టండి. వారు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో పోయినారు. ఈ రోజు 8 నెలలు అవుతుంది. అయినా కూడా ఈ రోజు వాళ్ళకి ఎక్కడ కూడా రుణాలు మాఫీ చేయలేదు వాళ్ళకి. మరి జనాలు ఇన్నిసార్లు ఇంచుమించు ఒక 20 సంవత్సరాలుగా అదే పాలకవర్గం ఉన్నట్టు తెలుస్తుంది. మరి జనాలు ఇన్నిసార్లు వాళ్ళకి ఓట్లేడే కారణం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాలను, పార్కు స్థలాలను మొత్తం పూర్తిగా కోట్ల రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. కబ్జా చేసి పార్కు స్థలాలు ఆ డబ్బులతో కలెక్టర్, ఎంఆర్ఓలు వీళ్ళంతా అధికార పార్టీలో చేరుతున్నారు. ఎప్పుడు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వీళ్ళు 6 నెలలు ఈ పార్టీలో ఉంటారు, 6 నెలలు ఆ పార్టీలో. ఏ పార్టీ అధికార ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీలో చేయడం జరుగుతుంది. ఆ రకంగా మేనేజ్ చేసుకుంటా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను డబ్బులతో భయపెట్టిస్తా ఉన్నారు. మా దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, మీరు మమ్మల్ని ఏం చేయలేరు అనే ఒక భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకుంటున్నారు తప్పించి వీళ్ళ మీద ఏదో ప్రేమతో మాత్రం వీళ్ళు ఓట్లు వేయట్లేదు. దీని మీద మీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో పోరాటాలు కానీ? భారతీయ జనతా పార్టీ మేము అనేక సంవత్సరాలుగా, ఈరోజు నేను 15 సంవత్సరాలుగా 2004 నుంచి ప్రజల మధ్యలో ఉన్నాను. ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు నిరంతరం కూడా మేము పోరాటం చేయడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ యొక్క పార్కు స్థలాలు కబ్జాలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తా ఉంటే మేము కలెక్టర్ దృష్టికి వెళ్ళి ఆపించడం జరిగింది. ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఎంఆర్ఓ కూడా ఆపడం జరిగింది. వారు 2 రోజులు ఆపుతారు మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత. మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కొంతమందిని వెంబడేసుకొని మళ్ళీ కడీలు వాదడం, మళ్ళీ కబ్జాలు చేయడం నిరంతరం కొనసాగుతా ఉంది. ఈరోజు అంటే పూర్తిగా ఎమ్మెల్యేలు, ఎంఆర్ఓ, కలెక్టర్లు అందరూ కూడా ఒకటే అయిపోయినారని చెప్పి భావిస్తా ఉన్నాం. మొత్తం వాళ్ళంతా కూడా అందరూ కమిషన్లు ఏమన్నా కమిషన్ల కకృతి కూడా కదా సార్. అంతే. మరి ఈ విషయం పైన ఎప్పుడు పార్టీలో కానీ, మీ పార్టీలో కానీ, మరి మా పార్టీలో మేము మా జిల్లా పార్టీ దృష్టికి కూడా, మండల పార్టీకి జిల్లా పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది. నేను స్వయంగా మొన్న ఒక 6 నెలల క్రితం వీటన్నిటిపై కూడా నేను కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. ఈ యొక్క కబ్జాలు ఎన్ని కబ్జాలు చేసినారు, ఎంత ప్రభుత్వ స్థలం ఉంది, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్ తీసుకొని ఒక ఫీల్డ్ కూడా వేయడం జరిగింది. తొందరలోనే వీళ్ళు జైలుకు పోయే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి ఎవరైతే కబ్జా చేసారు ఈ 100 పడకల గది, 100 పడకల హాస్పిటల్ ఏదో కట్టిస్తారని. 100 పడకల ఆసుపత్రి ప్రభుత్వ స్థలం మా దగ్గర చాలా ఉంది. అందులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టించిన అంత పేద ప్రజలు ఉన్నారని చెప్పి ఆ రోజు సబితాందర్ రెడ్డి గారు, తీలకృష్ణ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. వారు హామీ ఇచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, గెలుస్తున్నారు తప్పించి ఆ పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం కనీసం కంటికి కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు మొత్తం ఎక్కడ కూడా కనీసం శంకుస్థాపన కూడా చేయలేదండి. అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి అట్లాగే. 3 చెర్ల చుట్టూ వాకింగ్, మన అల్మాజ్గూడ గ్రామంలో మొత్తం 3 చెరువులు ఉన్నాయి. 3 చెరువుల చుట్టూ కూడా తీగల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళు
కౌన్సిలర్గా గెలిచిన తర్వాత చుట్టూ 3 చెరువుల చుట్టూ కూడా ప్రజలకు పొద్దున్న మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో వాకింగ్కి అనుగుణంగా ఉండేటట్టు 3 పార్కులు అభివృద్ధి, చెరువులను పార్కు అభివృద్ధి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఓకే, దానికి శిలాఫలకం కూడా వేయడం జరిగింది. అప్పుడే 2015లో వేశారు. 2015లో అంటే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు శిలాఫలకం వేసి కూడా సుమారు 5 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, 5 సంవత్సరాల నుంచి కనీసం ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళు కనీసం కొద్దిగా మట్టి పోసింది కూడా లేదు. కనీసం వాకింగ్ ట్రాక్ మొత్తం ఎక్కడ ఉందో అక్కడ వదిలిపెట్టడం జరిగింది మొత్తం. ఓకే, ఈ గ్రామ దేవతలను కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పినట్టు గ్రామ దేవతలు అభివృద్ధి చేస్తామన్నారు. ఆ గ్రామ దేవతలు ఉన్నటువంటి కనీసం రోడ్లను కూడా కబ్జా చేశారు. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నట్టు కౌన్సిలర్లు, అధికారులు, కమిషనర్ వీళ్ళందరూ కూడా ఒకే కుంభంకి అయిపోయినారు మొత్తం. ఓకే, కమిషన్ల కక్కుర్తి వాడి అధికారులు వీళ్ళకు ఇష్టానుసారంగా ప్రతిపక్షంగా ఉన్నారో ప్రభుత్వం ఇప్పుడు గ్రామ దేవతలు ఉన్నటువంటి స్థలాలను కూడా కనీసం అక్కడ వెళ్ళడానికి రోడ్డు కూడా లేకుండా కబ్జా చేయడం జరిగింది మొత్తం. చుట్టుముట్టు రావాలా, చుట్టుముట్టు ఇప్పుడు పోవడానికి కూడా దారి లేకుండా కబ్జాలు చేశారు. మరి నగర పంచాయతీ విలీనం చేసి సాయిబాలాస్ టౌన్షిప్ అనేది ఒక కాలనీ ఉంది ఇక్కడ. ఓకే, దాన్ని నగర పంచాయతీలో విలీనం చేస్తామని చెప్పి 15 సంవత్సరాలు అయిపోతుంది. 15 సంవత్సరాల నుంచి ఇంతకుముందు గ్రామ పంచాయతీ కలుపుతామన్నారు, కలపలేదు. మున్సిపాల్లో కలుపుతామన్నారు, కలపలేదు. ఇప్పుడు మొన్న తీరగా ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మున్సిపల్ అయిపోయింది అప్పటి నుంచి వాళ్ళకి హౌస్ ట్యాక్స్ కట్టించుకోవడం లేదు. వాళ్ళతోటి నల్ల బిల్లులు వసూలు చేయట్లేదు. కనీసం డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడానికి వీలు లేకుండా చేశారు వాళ్ళకి. అంటే మరి ఎట్లా 300 కుటుంబాలు ఉంటాయి ఆ కాలనీలో. ఈరోజు సాయి బాలాజీ 300 కాలనీలు ఉంటాయి. మరి ఎట్లా ఈ కరెంటు ఇవన్నీ కరెంటు ఇస్తున్నారు. కరెంట్ ఒకటి కరెంట్ బిల్ కట్టించుకుంటున్నారు తప్పించి ఈ ట్యాక్సీలు కానీ బర్త్ సర్టిఫికేట్ జస్ట్ ఏది కూడా లేదు. ఓటు వేసే అవకాశం కాలనీ పేరు మెన్షన్ చేయకుండా ఈ రోజు మళ్ళీ కొత్త ఒక డ్రామా స్టార్ట్ చేయడం జరిగింది. ఏమైంది, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులందరినీ రాజకీయం ఓట్లు వేయించుకోవడం కోసం వాళ్ళే ఒకసారి కలపట్లే అని చెప్పి మళ్ళీ వాళ్ళందరికీ చెప్తారు. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ చేసుకుంటే మళ్ళీ కలుపుతున్నాం అని చెప్పి మళ్ళీ ఒక డ్రామా ఆడుతున్నారు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఒకసారి మేము తీసేస్తున్నామని చెప్పి వాళ్ళందరూ చెప్తారు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ లొల్లు పెట్టేసరికి సరే కలుపుతున్నామని చెప్పి మాత్రం శాశ్వత పరిష్కారం మాత్రం ఎక్కడ పరిష్కారం లేదు. అది టెంపరీగా మాత్రం ఏదో కలుపుతున్నాము, ఓట్లు వేయండి, ఓట్ల వరకే సమస్య అట్లే ఉంది. సమస్యను చూసి ఇక్కడికి వస్తే చేసేస్తాం ఇస్తారు అంతే. మరి ఇంతకు బావి సంగతి ఏం చేశారు? బావి సంగతి కూడా సుమారు అది వ్యవసాయ భయం ఉండేది. అక్కడ కాలనీలు ఏర్పడి సుమారు 10-15 సంవత్సరాలు అవుతుంది. 10 ఇప్పుడు రోడ్డు పక్కనే ఉంది. కనీసం ఫెన్షన్ ఏమని దాని చుట్టుముట్టు ఒక ఫెన్షన్ వేయండి, చిన్నపిల్లలు వెళ్తే అందులో పడే ప్రమాదం ఉందని చెప్తే మేము కమిషనర్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోయినాం. లేదంటే మేమే పడితే ప్రమాదం గురయ్యే అవకాశం ఉంది అని చెప్పి మేము ఎన్నోసార్లు దాంట్లో పడి ప్రమాదం గురైతే కూడా మీరే బాధ్యత వహించాల్సిందని కూడా చెప్పాము. స్థానికంగా కూడా ప్రజాప్రతినిధులు చెప్పాము, కమిషనర్ కూడా చెప్పాము. అయినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి చలనం లేకుండా పోయింది. మేమే మా సొంత డబ్బులు ఇప్పటి వరకు కూడా మేమే మా సొంత డబ్బులతో వేపిస్తామని కూడా చెప్పాము. మేము ఆ కాలనీ వాసులు అందరూ మేము అందరం కలిసి కూడా మా పార్టీ తరఫున నేను వేపిస్తామని చెప్పి ఒకసారి ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ చెట్లు అవన్నీ చదువు చేస్తే కూడా వాళ్ళు కనీసం ఆ చెట్లు కూడా చదువు చేయకుండా అడ్డుకోవడం జరిగింది. అంటే పార్కుని పార్క్ పెన్షన్ వేస్తే ఇది పార్క్ అయిపోతుంది, ఇంకా కబ్జా చేయడానికి వీలుండదు. ఇప్పుడు దాన్ని బాగా పూడ్చాలి, కబ్జా చేయాలి తప్పించి దీంట్లో ఎవరిని ఓనియొద్దు అనే ఒక ఉద్దేశంతో. ఎంతమంది ఉంటారు ఇట్లా అన్ని పార్టీల వల్ల? అంటే ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు కాకుండా అందరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అంత టీఆర్ఎస్ వెళ్ళారు, టీఆర్ఎస్ పార్టీల వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. ఓకే, అయితే మరి ఇప్పుడు పార్కులలో కమ్యూనిటీ హాల్స్ పరిస్థితి ఎలా? కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తారని చెప్పినట్టుంది. కమ్యూనిటీ హాల్ ఎక్కడ కట్టిస్తారు? ఉన్న పార్కు స్థలాన్ని కబ్జా చేశారు కదా. కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని ఎన్నికలు చెప్పారు కాలనీ వాసులకు. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. అంటే మీ యొక్క అల్మాస్ గూడలోనే ఇన్ని హామీలు ఇచ్చారు, ఒకటి కూడా తీర్చలేదు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ 20 years లో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అమ్ముకొని ఆ డబ్బులతో మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఓటుకి 5,000 ఇస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ప్రజలను భయభ్రాంతి చేస్తున్నారు. ఆపోజిషన్ ఎవరు నిలబడతా అన్నా కూడా వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జరుగుతా ఉంది కొంతమంది. ఓకే, ఓపెన్ స్పేస్ జోన్ ఎత్తివేయాలన్నట్టు కూడా. ఓపెన్ స్పేస్ జోన్ ఎత్తే దానిలో అసలు మున్సిపల్ అధికారులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్షన్ కింద కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు మాకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు అక్కడ వందల ఇండ్లు
కట్టేస్తా ఉన్నారు ఈరోజు మొత్తం ఓరగడుతున్నారని అంటే స్థానికంగా ఉన్నట్టు కౌన్సిలర్లే కడుతున్నారని చెప్పి పాత డేట్ పర్మిషన్లు ఇవ్వడం ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడతా ఉన్నారు. మొట్టమొదటి అయిపోయింది అన్నట్టు గ్రాంటెడ్ శాంక్షన్ పాత గ్రామ పంచాయతీ పాత డేట్ వేస్తా ఉన్నారు, వాళ్ళే కడతా ఉన్నారు. దాన్ని కనీసం అడ్డుకోవడానికి కూడా అధికారులు రావడం లేదు ఈరోజు. అంతే మొత్తం ఒక పార్టీ కుట్ర, ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీకి కమిషనర్ కూడా వాళ్ళతో పాటు కలిసిపోయాడు అని చెప్పి ప్రజలకు మరి ఈ విషయాన్ని మీరు అవేర్నెస్ ఏమన్నా చాలా మేము గత 3-4 సంవత్సరాలకు వీళ్ళు చేస్తున్నటువంటి అధిక అవినీతి చేస్తున్నటువంటి అన్నిటిని కూడా ఒక పాంప్లెట్ ద్వారా వీళ్ళు ఇచ్చిన హామీలను ప్రజల మధ్యలో విస్తృతంగా తీసుకోవడం జరిగింది. ఎట్లా స్పందన ఈరోజు చాలా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, వీళ్ళని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మధ్యకాలంలో ఏదో మున్సిపల్ చైర్మన్ అదే మీ యొక్క నగర పంచాయతీ చైర్మన్ కూడా ఆ పార్టీ నుంచి అసమర్థలు ఏర్పడినట్టు ఐడియా ఉంది. ఆయన మా గ్రామం నుంచే చైర్మన్ అవడం జరిగింది. ఆయన ఏదో మా గ్రామానికి చైర్మన్ అయ్యి మంచి సంతోషపడ్డారు గ్రామస్తులు అందరూ కూడా చైర్మన్ అయ్యి. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆయన టీఆర్ఎస్ లో ఒక చైర్మన్ అయిన ఒక 6 నెలలకే టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగతా అందరూ కూడా ఆయన ఎప్పుడు దింపుదామా అని చెప్పి 4 years వరకు అవిశ్వాస తీర్మానం లేకపోవడంతో 4 years వరకు వెయిట్ చేసి 4 years తర్వాత వారిని తీసేయడం తొలగించి మళ్ళీ ఇంకొక అతన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన నెల రోజుల్లోనే మళ్ళీ టీఆర్ఎస్ లో పోవడం జరిగింది. వీళ్ళు పార్టీలు మారుతున్నారు కానీ ప్రజలకు ఎక్కడ ఉపయోగపడే విధంగా వీళ్ళు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ కూడా వీళ్ళు పనిచేయలేదని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు కూడా ప్రజల దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఇవాళ వాళ్ళు వీళ్ళు ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, వీళ్ళని ఎప్పుడు దింపుదామా, ఎప్పుడు ఇంటికి పంపిద్దామా, వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎప్పుడు బయట పెడదామని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు బడంగపేట నగర పంచాయతీలో మొత్తం ఎన్ని వార్డ్స్ ఉన్నాయి? మొత్తం 30. మొత్తం ఇప్పుడు ఇంతకుముందు 20 వార్డులు ఉండే, ఈరోజు 32 వార్డులు చేయడం జరిగింది. 32 వార్డులు అంటే ఒక వార్డుకి ఎన్ని ఓట్లు ఉండే? ఒక వార్డుకు సుమారుగా 2500 నుంచి 3000 ఓట్ల వరకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం మీరు పోటీ లాస్ట్ టైం మహిళాజీలో రిజర్వేషన్ రావడం వల్ల మా మదర్ గారిని పోటీ చేయడం జరిగింది. మేము అప్పుడు స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. నేను అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 5 years నుంచి కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాను. ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలపై వీళ్ళు చేస్తున్నట్టు అవినీతి అక్రమాలపై నిరంతరం అధికారుల దృష్టికి తీసుకుపోయి పత్రికాముఖంగా ప్రజలకు వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు బయట పెట్టడం వల్ల ఈరోజు ప్రజలు స్పష్టంగా ఈరోజు నా వైపు ఉన్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు అయితే చూసినట్టయితే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఆరోపణలన్నీ కూడా అంటే ఈ ఇంటర్వ్యూ చూసి మరి ఏదైతే ప్రభుత్వం వాళ్ళు ఇది కేవలం ఓటు రాజకీయం అనే అవకాశం ఉంది. మరి వీటికి సాక్ష్యాలు ఏమన్నా? సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. నేను వీళ్ళందరిపైన కోర్టు కూడా నేను ఆల్రెడీ ఫిల్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద మొత్తం కౌన్సిలర్ మీ మీద దాడి ఇలాంటివి వ్యక్తిగతంగా అనేక రకాల మాపై దాడి చేయడం జరిగింది. కానీ వీటిని అన్నింటినీ ఎదుర్కొన్నాను. మీ మీద కేసులు లాంటివి నా మీద కేసులు పెట్టడానికి, కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మేము ఈరోజు మేము సేఫ్టీగా ఉండమని భావిస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు మీ బడంగపేట నగర పంచాయతీలో భారతీయ జనతా పార్టీ ఎన్ని వార్డులో పోటీ చేసే అవకాశం ఉంది? 32 వార్డులకు మేము భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం 20 వార్డులకు 20 వార్డులు చేయడం జరిగింది. ఈసారి కూడా 32 వార్డులకు ఈరోజు ఇంకా భారతీయ జనతా పార్టీ అప్పటికంటే ఈరోజు బాగా బలంగా ఉంది. ఈరోజు మా గ్రామంలో కూడా నగర పంచాయతీలో కానీ ఆ రోజు పరిస్థితులకు ఈ రోజు పరిస్థితులకు భారతీయ జనతా పార్టీ చాలా బలమైన శక్తిగా ఈరోజు మేము ఎదగడం జరిగింది. ఎందుకంటే నిరంతరం కూడా మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి మాకు ఈసారి ఖచ్చితంగా నమ్మకం ఉంది. బడంగపేట నగర పంచాయతీ పైన మేము భారతీయ జనతా పార్టీ ఎగిరేస్తామని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. అంటే మీ ప్రజల మధ్యకి ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రతి పార్టీ కూడా మేము గెలుస్తాం అంటది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీ ఏమంటుంది అంటే మేము పింఛన్లు ఇచ్చామని, ఆసర పింఛన్లని, ఒంటరి మహిళల పింఛన్లని, వికలాంగుల పింఛన్లని, రైతు బంధు అని ఇలా మేము చేసిన పనులు మమ్మల్ని గెలిపిస్తాంట. మరి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఓట్లాడే అవకాశం? వీళ్ళు ఇచ్చే పెన్షన్ లో ఈరోజు 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 1000 రూపాయలు 700 రూపాయలు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇదంతా కూడా ₹1 ఇవ్వట్లేదు అని కుండ బద్దలు కొడుతున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు తప్పించి వాస్తవంగా వారి ప్రభుత్వ రికార్డులు తీసుకోమని ఈరోజు 1000 రూపాయలు 700 రూపాయలు మీరు 700 ఇచ్చేటటువంటి పింఛన్ ఏదైతే ఉందో మరి గుజరాత్ లో మీరు అంతా ఇవ్వలేకపోతున్నారు కదా అని కూడా కామెంట్ చేస్తున్నారు. అక్కడ ఇస్తున్నాం కదా సార్. అక్కడ ఎంత 500కు పైగా అక్కడ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈరోజు మనం 1000 రూపాయలు చేయడం జరిగింది. దాన్ని 2000 పెంచడానికి కూడా ఇప్పుడు మొన్న మొత్తం దేశవ్యాప్తంగా కూడా అంతే 2000 ఇవ్వాలని అంటే అంతకంటే ముందుగతలో మేము తెచ్చామన్నట్టు చెప్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ స్కీములు గతంలో వాజ్పేయి గారు 200 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన 200 రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ రోజు వాజ్పేయి గారు. తర్వాత నరేంద్ర మోడీకి వచ్చిన తర్వాత 700 రూపాయలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ 300 రూపాయలు కలిపి 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ అందరూ కూడా
ఇక్కడ ఇచ్చే ఫింక్షన్లలో భారతీయ జనతా పార్టీ సగం వాటా ఉందని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం. అయితే ఇప్పుడు మీ ఉన్నటువంటి 7, 8, 9 వార్డులో ఈ సమస్య ఉంది. మరి బడంగపేట మొత్తం కూడా మరి ఏ సమస్యతో ముందుకెళ్ళే అవకాశం ఉంది? బడంగపేట మొత్తానికి కూడా ఈరోజు హౌస్ ట్యాక్సులు మేము ఇష్యూ తీసుకోవడం జరిగింది. హౌస్ ట్యాక్సులు ఎక్కడ లేని జిహెచ్ఎంసీలో కన్నా కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఇప్పటికి కూడా. ఈ రోజు కూడా వాళ్ళ దగ్గర నుంచి జిహెచ్ఎంసీ ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ బంజారాస్ కమర్షియల్ ట్యాక్సులు ఈరోజు మా దగ్గర వసూలు చేయాలి. ఇక్కడ కన్నా ఎక్కువ వసూలు చేయాలి. నగర పంచాయతీలు కలిపి ఎన్ని రోజులు అవుతుంది? నగర పంచాయతీ ఇప్పుడు 2013లో కలపడం జరిగింది. అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కూడా సేమ్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది ట్యాక్స్ అన్నట్టు కూడా. అప్పుడు ఎన్నికలు అయ్యేంత వరకు యాక్టివ్గా ఉంచడం జరిగింది. ఈ ఎన్నికల వీళ్ళు పాలకవర్గం అయిన తర్వాత విపరీతంగా పెంచడం జరిగింది. మొత్తం రోడ్లు వేయలేదు ఎక్కడ కూడా, మున్సిపాలిటీ మొత్తంలో కూడా ప్రధాన రోడ్లు కూడా వేయలేదు. కాలనీ రోడ్లు పక్కన ప్రధానంగా ఈ ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ వెళ్ళే రోడ్లు కూడా కనీసం తార్ సౌకర్యం ఎలా ఉంది? బస్ సౌకర్యం చాలాగానే ఉన్నాయి. అంటే నగర శివారు ప్రాంతమే కదా, ఎందుకు శివారు వీళ్ళు ఉన్నటువంటి వీళ్ళకి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేదు కదా సార్. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటే ఈ సదుపాయాలన్నీ ఆటోమేటిక్ వస్తాయి. వీళ్ళకి ఎంతసేపు ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ పార్క్ స్థలాలు ఉన్నాయి, వాటిని ఎప్పుడు కబ్జా చేద్దాం, ఏ రకం కబ్జా చేద్దాం అని చెప్పి వీళ్ళు ఇంతే తప్పించి వీళ్ళు ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద పోరాటం, వాళ్ళ సమస్యలు పరిష్కరించింది లేదు కదా. ఓకే, ఇప్పుడు దోమల పరిస్థితి ఎలా ఉంది? దోమల పార్కింగ్ చేస్తామని అప్పుడు ఎన్నికలప్పుడు ప్రతి 3 రోజులకు వారానికి ఒకసారి ఖచ్చితంగా మేము దోమల పార్కింగ్ చేస్తామని చెప్పారు. ఆ దోమల పార్కింగ్ ఈరోజు కనీసము సంవత్సరానికి ఒక రోజు కూడా చేయట్లేదు. సంవత్సరానికి ఒక రోజు కూడా. ఈరోజు ప్రజలు మలేరియా డెంగ్యూ వ్యాధులతోటి బాధపడతా ఉన్నారు. వేల రూపాయల హాస్పిటల్లో బిల్లులు కడతా ఉన్నారు. కనీసం వాళ్ళకు పరామర్శించడానికి కూడా వీళ్ళకి సమయం ఉండదు వీళ్ళకి. మరి ఇట్లా ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడే అప్రమత్తంగా మీరు ఎప్పటికప్పుడు మేము ప్రజల మధ్యలో ఉన్నాం. ఈరోజు 5 years నుంచిగా వీళ్ళు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాటిని ఇంకా రెట్టింపుగా చేసుకొని ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారు తప్పించి ఏమాత్రం కూడా వీళ్ళు అవినీతిని తగ్గించడానికి ప్రయత్నం చేయలేదు. మేము ప్రజల మధ్యలో వీళ్ళకి ఎప్పటికప్పుడు ఏ చేసినా కూడా వారిని ప్రజల మధ్యలో తీసుకుపోయినా వీళ్ళని ఎప్పటికప్పుడు దోషులుగా నిలబెట్టడం జరిగింది. ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు వీళ్ళని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని. మొన్ననే మీ అమిత్ షా గారు 6వ తారీఖు సభ్యత నమోదు కార్యక్రమం స్టార్ట్ చేశారు. మరి మీ యొక్క బడంగపేటలో ఎలా ఉంది? భారతీయ జనతా పార్టీ రోజు బడంగపేట మున్సిపాలిటీలో అత్యధిక సభ్యత్వం నమోదు చేయడానికి మేము అందరం కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ చాలా మంది మా కార్యకర్తలు చేయడం జరిగింది. ఇంకా ప్రజల మధ్యలకు విస్తృతంగా తీసుకెళ్ళి మాకు 1 నెల రోజులు సమయం ఇవ్వడం జరిగింది. ఆ 1 నెల రోజుల్లో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా మాకు 2 విధాలుగా కలిసి వస్తాయని భావిస్తా ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ చేర్పించి వాళ్ళు మాకు ఓటేసే రకంగా మేము వారికి మా వైపు తీసుకోవడానికి మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మా టీ తరపున మీ బడంగపేట మరి మీరున్నటువంటి అల్మాస్ కూడా ప్రజలకు ఏం చెప్తారు? గత 20 సంవత్సరాలుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అధికారంలో ఉన్నారు. వాళ్ళు అల్మాస్ కూడా కానీ బడంగపేట నగర పంచాయతీ కానీ చేసింది ఏమి లేదు. వీళ్ళు ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ పార్కు స్థలాలను కబ్జాలు చేసి వారి యొక్క ఆస్తులను పెంచుకోవడానికి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి అధికారులు ఉండి పోతూ ఉన్నారు. కానీ అట్లాంటి వాళ్ళని మనం ఈసారి ఈ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పే విధంగా వారిని ఓడించి కొత్తగా వచ్చే యువతకు అవకాశం ఇచ్చి మన ప్రాంత అభివృద్ధికి కృషి చేయడానికి మీరందరూ కూడా వారికి ఓట్లేసి గెలిపించి మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మీరే నాంది పలకాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు. థ్యాంక్ యూ రామిడి సూర్యకాంతారెడ్డి గారు. మీరు మరి మీ యొక్క అల్మాస్ కూడా పోరాటం చేస్తున్నారు. ప్రజల మద్దతు కూడా మీకు కూడగట్టుకోవాలని మేము కోరుకుంటూ మరి రాబోయే ఎలక్షన్లో మరి విజయదుంబి మోయించడానికి మీ దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఆ ప్రణాళికలు మీరు విస్ఫుటంగా ప్రజలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ V3 News మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్నో వాగ్దానాలు దోమలకు సంవత్సరంలో రోజుకు 3 సార్లు వేపిస్తున్నటువంటి వాగ్దానం సంవత్సరానికి ఒకసారి కూడా వేయించలేదు. వాటితోటి మలేరియా డెంగ్యూ లాంటి రోగాలు వస్తున్నాయి. ఇంటింటికి కృష్ణా వాటర్ అని చెప్పారు. కృష్ణా వాటర్ను కృష్ణార్పణం చేశారు. ఊర్లో ఉన్నటువంటి బాయి పుడుతా అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఈ వాగ్దానం నెరవేరలేదు. ఇలాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లని 100 పడకల హాస్పిటల్స్ అని ఇంటి ట్యాక్సీ రద్దు చేస్తామని చెప్పి ఉన్నటువంటి భూమిని కబ్జా చేసుకుంటూ కబ్జా కోరులాగా వ్యవహరిస్తున్నారు. మా యొక్క ఏదైతే అల్మాస్గూడ నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రజాప్రతినిధులు వారికి కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అని మరి బీజేపీ పార్టీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్
రామిడి సూరకర్ రెడ్డి గారు ఆరోపించారు. మరి ఈ ఆరోపణలు ఎంత నిజం ఉంది, రాబోయే నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎటు సైడ్ మొగ్గు చూపుతారన్న విషయాన్ని మనం వేచి చూద్దాం. అప్పటి వరకు చూస్తుండే విత్ న్యూస్ కెమెరామ్యాన్ చిన్నతో మీ సురేష్ దండు.